ఈరోజు ఇంట్లో ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి ఫిష్ తెచ్చుకున్నామండి, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము. సో ఇది మంచిగా నీట్గా కడిగి పెట్టాను నేను ఆల్రెడీ, వాసన స్మెల్ రాకున్నాను. సో ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను కొద్దిసేపు, అది మసాలా అంతా పట్టడానికి దానికి. సో దానికి కావాల్సిన ముందుగా నేను ఏం చేస్తానంటే అన్నీ చేస్తాను. దాంట్లో పసుపు, కారం, కొంచెం చిటికెడు పసుపు, ఇది మిరియాల పొడి వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. ఉప్పు కొంచెం వేస్తున్నానండి, కావాలంటే తర్వాత చూసి వేసుకుంటాను నేను మసాలా టేస్ట్ చేసిన తర్వాత. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో కాదు బయట నుంచి ఇచ్చింది అండి ఇది. తర్వాత ఫిష్ ఫ్రై మసాలా తెచ్చుకున్నామండి బయట నుంచి, ఇది కూడా వేసి పెట్టేస్తాను. ఇవన్నీ వేసేసాను, బాగా కలిసి మళ్ళీ లాస్ట్లో కొంచెం ఏం చేస్తాను అంటే నిమ్మకాయ పిండుతానండి. ఇక నిమ్మకాయ పెట్టుకున్నాను నేను, ఆ ముక్క ఇగిపోవడం కోసం, ఉడిపోకూడదు అని చెప్పేసి కలిపి పెట్టాను. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నిమ్మకాయ పిండుకుంటాను చూడండి. నిమ్మకాయ పెట్టుకొని ఇది కొద్దిసేపు పక్కన పెట్టేసుకుంటాను నేను. తర్వాత ఫ్రై చేసేటప్పుడు మీకు ఇది చేస్తాను, ఫ్రై ఎలా చేసుకోవాలి అది. ఇంత ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఫ్రైకి నేను ఏం చేశానంటే కొంచెం రవ్వను ఈ మైదా తీసుకున్నాను నేను. తీసుకొని ఈ రెండు బాగా మిక్సింగ్ చేస్తాను, అయితే ఫిష్కి పట్టేటట్టుగా పైన కోటింగ్కి. కొంచెం వాటర్ వేస్తున్నానండి దీంట్లో, అది కలపడానికి, ఎందుకంటే ముక్కలకి అనుకోవాలి కదా, పొడి పొడిగా కాకుండా నేను చేస్తాను. ఎక్కువ వేయట్లేదండి, జస్ట్ ఫ్యూ డ్రాప్స్. ఈ క్యాప్లో ఒక్క కాలు భాగం తీసుకున్నాను అంతే. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే ఫ్రై చేసేస్తాను, ఈ ముక్కలు వేస్తాను. ముక్కలు వేసి నేను కలిపి పెట్టేస్తానండి. ముక్కలు దీంట్లో ఇలా కలిపి పెట్టేస్తాను. పక్కన అదిలో పెట్టుకుంటాను. ఇలా ముక్కలు అన్నిటికీ కలిపేసి ఫిష్ ఆల్రెడీ మనం అన్నీ కలిపి పెట్టుకున్నాను. అన్నీ ఇంతగా రవ్వను మైదా పిండి వేసి బాగా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఏం చేస్తానంటే కొంచెం కరివేపాకు వేస్తాను, వేసి కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం అనేసి ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్నాను, కోటింగ్ చేసి పెట్టుకున్నది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాంట్లో వేస్తానండి ఒకటి. చూసారు కదా, ఇది ఒక సైడ్ బాగా ఏం తీసుకున్న తర్వాత ఇంకా రెండో సైడ్ కూడా తీసుకొని వేసుకోవాలండి. తీసుకొని మనం రెండు సైడ్లో బాగా వేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడం చూపిస్తాను. మీరు రెండో సైడ్ పెట్టినప్పుడు